మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు కన్నుమూశారు. ప్రస్తుతం హైదరాబాద్ కోకాపేట క్విన్స్ విలాస్లో సత్యనారాయణ పార్థివ దేహం ఉన్నట్లుగా తెలుస్తుంది. హరీష్ రావు నివాసానికి ఇప్పటికే ప్రముఖులు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం ఫిల్మ్నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. సత్యనారాయణరావు స్వగ్రామం సిద్దిపేట జిల్లా తోటపల్లి. ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకునేందుకు అనేక మంది, ఆయనకు నివాళులు అర్పించేందుకు అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు క్విన్స్ విలాస్ దగ్గరికి. అలాగే ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, కవిత ఇలా అందరూ కూడా వాళ్ళ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లుగా తెలుస్తుంది. కేటీఆర్ కూడా అక్కడికి మరికొద్దిసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆయన పార్థివ దేహానికి మహాప్రస్థానంలో, ఫిల్మ్నగర్ మహాప్రస్థానంలో మధ్యాహ్నం ఈరోజు అంత్యక్రియలు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేసింది. బీఆర్ఎస్ పార్టీ అలాగే కవిత కూడా ఈ అంశానికి సంబంధించి తమ సంతాపాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. కవిత కల్వకుంట్ల చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. మాజీ మంత్రి హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణరావు గారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. సత్యనారాయణరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ హరీష్ రావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ కవిత చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు నేను మీకు చదివి వినిపించాను. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ట్వీట్ ఒకసారి నేను చదువుతున్నాను. తన బావ కేసీఆర్ 7వ సోదరి అక్క లక్ష్మి గారి భర్త, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణరావు గారి మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకొని వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావు గారికి ఫోన్ చేసి పరామర్శించారు కేసీఆర్. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరి కాసేపట్లో వారి నివాసానికి వెళ్ళి దివంగత సత్యనారాయణ గారి పార్థివ దేహానికి నివాళులర్పించి తన సోదరిని, కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చనున్నారు అంటూ చేసినటువంటి ఒక ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. హరీష్ రావు తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయన్ను పరామర్శించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చాలామంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా, హరీష్ రావు అభిమానులు కూడా అక్కడికి భారీగా తరలి వస్తున్నారు. పార్టీలకు అతీతంగా చాలామంది హరీష్ రావుకి తమ సంతాపాన్ని హరీష్ రావుకి తమ సానుభూతిని, ఆయన తండ్రి మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నాయకులు అలాగే బీజేపీ నాయకులు కూడా ఈ అంశానికి సంబంధించి స్పందిస్తున్నారు. మరికొద్దిసేపట్లో చాలామంది నాయకులు ఆయన నివాసం వద్దకు చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సత్యనారాయణరావు స్వగ్రామం సిద్దిపేట జిల్లా తోటపల్లిగా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం ఫిల్మ్నగర్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు ఉండబోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఆయనకి ఈరోజు ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు తండ్రి మృతి పట్ల ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎవరెవరు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు? యాక్చువల్గా హరీష్ రావు తండ్రి అస్వస్థతకు గురైనటువంటి నేపథ్యంలో ఈ మధ్య ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. చికిత్స పొందుతా ఉంది. పలుసార్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆరోగ్యం మెరుగుపడుతుందనేటువంటి ఒక భావనతో ఆసుపత్రిలో జాయిన్ చేసినప్పటికీ, ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ అస్వస్థతతో మృతి చెందారు. కాబట్టి ప్రముఖులంతా కూడా, రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులు, ఆయనతో సాన్నిహిత్యం ఉన్నటువంటి నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ సంతాపం తెలుపుతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కూడా హరీష్ రావుతో మాట్లాడారు, సంతాపం ప్రకటించారు. ఈ రోజు ఫిలిం నగర్ లో ఉన్నటువంటి మహాప్రస్థానంలోనే అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఉదయం 3 గంటల సమయంలో మరణించినట్టుగా సమాచారం రావడంతో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అందరూ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండడంతో ఈ రోజు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సందర్శనార్థం ప్రస్తుతం ఆయన నివాసంలోనే ఏర్పాట్లు చేశారు. హరీష్ రావుకు సంబంధించినటువంటి తండ్రి మృతదేహాన్ని చూడడానికి ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. చాలా మంది నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. ట్విట్టర్ లో కూడా సంతాపం ప్రకటించారు కొద్దిమంది ప్రముఖులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం ప్రకటించారు. పిసిసి చీఫ్, మంత్రులు, తర్వాత మాజీ మంత్రి కేటీఆర్, కేసీఆర్ ఇలా అందరూ కూడా సంతాపం ప్రకటిస్తున్నారు. కవిత కూడా సంతాపం ప్రకటించినటువంటి పరిస్థితి సిచ్యువేషన్. ప్రస్తుతం అందరూ కూడా
హరీష్ రావు నివాసానికి నాయకులు చేరుకుంటున్నారు సంతాపం ప్రకటించడానికి, మృతదేహానికి నివాళులు అర్పించడానికి, హరీష్ రావుని ఓదార్చడానికి అందరూ అక్కడికి రీచ్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. చాలా రోజుల నుంచి అస్వస్థతకు గురయ్యారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా రోజులుగా ఏఐజీ ఆసుపత్రి కానీ, కిమ్స్ లో కానీ గతంలో చికిత్స తీసుకున్నారు, చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగవనటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి ఉంది. సో గతంలో కేటీఆర్ తర్వాత కేటీఆర్ సతీమణి శైలిమ వీళ్ళు కూడా వెళ్ళి హరీష్ రావు నివాసానికి వెళ్ళి పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నటువంటి ఘటన గతంలో ఉంది. హరీష్ రావు ఇంటికి వెళ్ళి సందర్భంలో ఈ సిచ్యువేషన్ మొత్తానికి విషాద ఛాయలు అలుముకున్నాయి. హరీష్ రావు ఇంట్లో తండ్రి మరణంతో అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సాయంత్రంలోగా మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖులంతా కూడా హరీష్ రావు నివాసానికి చేరుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా పలు వేదికల ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులందరికీ సమాచారం వెళ్ళిపోవడంతో టైంలో ఈ రోజు లోపలనే అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు. నందు. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈరోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఉండబోతున్నాయి. మరికొద్దిసేపట్లో కేటీఆర్ హరీష్ రావు నివాసానికి చేరుకోబోతున్నారు. ఆయన తండ్రి మృతదేహానికి నివాళులర్పించబోతున్నారు, తమ సానుభూతిని తెలియజేయబోతున్నారు. అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగం కాబోతున్నారు, పాల్పంచుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మరింతమంది బీఆర్ఎస్ నాయకులు అలాగే కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా హరీష్ రావు తండ్రి మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.